నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎండోమెట్రియోసిస్. ఈ సమస్యకు లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శృతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. హలో. ఎండోమెట్రియోసిస్ అని దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దాని గురించి చెప్పండి. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఎండోమెట్రియం. సో ఎండోమెట్రియంకి సంబంధించిన డిజీజ్ అనమాట. ఎండోమెట్రియం అంటే ఏంటి అంటే గర్భాశయం అంటే యూట్రస్ లోపల వైపు ఉండే లైనింగ్. సో ఇదే లైనింగ్లో ప్లాసెంటా ఫామ్ అయ్యి బేబీ మొత్తం తయారయ్యి 9 months దాకా క్యారీ చేసేది అదంతా ఎండోమెట్రియమే. సో ఎవ్రీ మంత్ ఫీమేల్స్లో మెన్స్ట్రువల్ బ్లీడ్తో పాటు షెడ్ ఆఫ్ అయిపోయే లేయర్ కూడా ఎండోమెట్రియమే అన్నమాట. సో ఈ ఎండోమెట్రియం అనేది నార్మల్గా ఇట్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్సైడ్ ద యూట్రస్. సో యూట్రస్ లోపల ఇన్నర్ మోస్ట్ లైనింగ్ని మనం ఎండోమెట్రియం అని చెప్తాం. ఇదే ఎండోమెట్రియం యూట్రస్లో కాకుండా వేరే ప్లేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్స్లో కానీ, లేదా ఓవరీస్ పైన కానీ, లేదా మన ఇంటెస్టైన్స్ పైన, రెక్టమ్ పైన అక్కడ ఇక్కడ డిపాజిట్ అవుతే దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటారనమాట. సో ఎక్టోపిక్ ప్రెజెన్స్ ఆఫ్ ది ఎండోమెట్రియం ఈజ్ కాల్డ్ ఎండోమెట్రియోసిస్. సో ఇది ఎందుకు ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అండ్ ఈ మధ్యలో ఎందుకు ఎక్కువ అవుతోంది అంటే, సో ఎండోమెట్రియం నార్మలీ ఎవ్రీ మంత్ బ్లీడ్ అవుతున్నప్పుడు షెడ్ ఆఫ్ అయిపోవాలి న్యాచురల్గా, బికాజ్ వెజైనల్ వే ఈజ్ లార్జర్. సో బయటికి దానికి ఒక ప్యాసేజ్ ఉంటుంది కాబట్టి ఎండోమెట్రియం షెడ్ ఆఫ్ అయిపోయినప్పుడు బయటికి బ్లీడ్ అవుతుంది. కానీ ఇదే ఎండోమెట్రియం లోపల మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్న ఎండోమెట్రియంకి లెట్ అవుట్కి బయటికి దారి ఉండదు. సో అవి అదే ప్లేస్లో బ్లీడ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్స్లో ఉందనుకోండి ఎండోమెట్రియం, ఎవ్రీ మంత్ యూట్రైన్ బ్లీడింగ్తో పాటు ఆ ప్లేసెస్లో కూడా బ్లీడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కలెక్ట్ అవుతూ ట్యూబల్ ప్రాబ్లమ్స్ రావడము. సో విచ్ ఎవర్ ప్లేస్లో ఆ ఎక్టోపిక్ ఎండోమెట్రియం అనేది ఉంటుందో ఆ ఆర్గన్ని ఎఫెక్ట్ అవ్వడము. సో ఫీమేల్స్కి సివియర్గా పెయిన్ ఉండడము పీరియడ్స్ టైంలో. 3 మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి, ఒకటి సివియర్ పెయిన్ అండి, డిస్మెనోరియా అండ్ డిస్పెరూనియా అంటే భార్యాభర్త కలిసినప్పుడు సివియర్గా పెయిన్ ఉంటుందన్నమాట. కాయిటస్ టైంలో చాలా పెయిన్ రావడం, డిస్పెరూనియా అంటారు దీన్ని. అండ్ థర్డ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. సో సంతానలేమి ప్రాబ్లమ్స్ అనేవి రావడం. సో ఇలా 3 సిమ్టమ్స్లో ఏవైనా 2-3 సిమ్టమ్స్ మీకు ఉన్నట్టయితే కనుక మేబీ ఎండోమెట్రియోసిస్ ఉందా అని సస్పెక్ట్ చేయవచ్చు. సో ఇది మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ దగ్గరగా ఉన్న గైనకాలజిస్ట్ కానీ లేదా ఇన్ఫర్టిలిటీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అవుతే యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, ఈ సమస్య ఎండోమెట్రియోసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి అవకాశం ఉంటుంది, ఇది ఎలా కారణం అవుతుందంటారు? సో ఎండోమెట్రియోసిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఏం కాదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి, థైరాయిడ్ ఎంత కామనో మన ఫీమేల్స్లో, ఎండోమెట్రియోసిస్ ఇస్ నాట్ వెరీ కామన్, బట్ ఇట్ కరెస్పాండ్స్ టు అప్ టు 5-10%. అంటే టోటల్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్లో ప్రాబ్లీ 5% or 10% వాళ్ళలో మనం చూడొచ్చు. అసలు ఇది ఎవరిలో కామన్ ఉండొచ్చు అంటే, మేబీ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అంటే 9 years కానీ 10 years మ్యారిటల్ లైఫ్ అయినా కూడా పిల్లలు కలగట్లేదు అన్న వాళ్ళల్లో చూస్తే కొంతమందికి ఎండోమెట్రియోసిస్ మనం కనుక్కుంటాం. సో వీళ్ళల్లో ఎండోమెట్రియోసిస్ కామన్గా ఉంటుంది. తర్వాత జనరలీ షార్టర్ పీరియడ్స్, హెవీ పీరియడ్స్ ఉన్న వాళ్ళల్లో ఎండోమెట్రియోసిస్ ఉండే అవకాశం ఉండొచ్చు అనమాట. అంటే షార్టర్ అంటే త్వరగా ఎవ్రీ 20 daysకి కానీ 25 daysకి పీరియడ్స్ రావడం, మోర్ దెన్ 8 days బ్లీడ్ అవ్వడం, ఇలా అయ్యే వాళ్ళకు కూడా ఎండోమెట్రియోసిస్ ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువే ఉంటాయి. సో దీంతో ఇన్ఫర్టిలిటీ ఎలా వస్తుంది అంటే, ఎండోమెట్రియం ఇందాకే చెప్పినట్టు ట్యూబ్స్లో ఉన్నట్టయితే ఆ ట్యూబ్స్లో బ్లీడ్ అయ్యి ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో వెన్ ద ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్, ఆటోమేటికలీ ద ఎగ్ అండ్ స్పర్మ్ కెనాట్ ఫ్యూజ్. సో ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అవ్వవు, దట్ విల్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో అలాగే ఎండోమెట్రియంలో కూడా రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్ట్ అయ్యే రిస్క్స్ కూడా వీళ్ళలో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో ఇదే ఎండోమెట్రియం ఓవరీస్ అంటే అండాశయం, సో ఎగ్ బ్యాగ్, ఓవరీస్లో డిపాజిట్ అయితే కనుక ఎగ్స్ క్వాలిటీ అనేది చాలా పడిపోతుందండి. సో వాళ్ళు కన్సీవ్ అయినా కూడా క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ బాగలేకపోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది రీజన్ అవుతుంది. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు లలిత గారు ఖమ్మం నుంచి. లలిత గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. లలిత గారు నమస్తే అండి. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం నా ప్రాబ్లం ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి మేడం. ఓకే, 2 sides అండి, ఒకటే వైపా? 2 వైపులు మేడం. ఎప్పుడు తెలిసిందండి మీకు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని? నాకు 2 years బ్యాక్ తెలిసింది మేడం.
ఓకే, సో మీకు వయసు ఎంత ఉంటుందమ్మా లలిత? 30 ఉంటుంది మేడం. సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్న తర్వాత మీరు ఎవరినైనా ఇన్ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారా? కన్సల్ట్ అయ్యాను మేడం. నాకు ఫస్ట్ చెప్పలేదు. 6 months నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం. ఓకే. తర్వాత నాకు అసలు కరెక్ట్ గా అనిపించట్లేదని వేరే డాక్టర్ని సంప్రదించాను మేడం. వేరే డాక్టర్ చెప్పారు. ఓకే, సో ట్యూబల్ బ్లాక్ ఉందని మీకు ఏ టెస్ట్ ద్వారా తెలిసిందండి? చేపించుకున్నాను మేడం. ఏం అసలు కలవట్లేదు. ఓకే ఏంటి ఓకే ప్రాబ్లం అనేది అర్థం కావట్లేదు మేడం. అయితే తర్వాత చేపించుకున్నా అది మేడం ఏదో టెస్ట్ చేపించుకోమంటేనే చేపించుకున్నాను మేడం. అయితే ట్యూబ్స్ బ్లాక్ అని చెప్పారు మేడం. ఓకే, సో దాని తర్వాత నుంచి మీరు మళ్ళీ ట్రై చేయలేదు, ఐవీఎఫ్ కానీ వేరే ఏం సజెస్ట్ చేయలేదా అండి మీకు? సరే మేడం. ఓకే, సో యా లలిత గారు, మీరు చెప్పేది ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్, ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెన్సీకి. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి ట్యూబ్స్ అనేవి మెయిన్గా దాన్ని హార్మోన్ చేస్తుంది అనమాట. సో ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయ్యే ప్లేస్లోనే మీకు బ్లాక్ ఉంది అంటే ఎగ్ అండ్ స్పర్మ్ ఎప్పటికీ కలవనప్పుడు ప్రెగ్నెన్సీ రాదనమాట. సో మరి ఇలా బ్లాక్స్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి? సో ఈ వీళ్ళకి స్పెసిఫిక్గా అండ్ వీళ్ళకి ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ట్రీట్మెంట్ విల్ బి ఐవీఎఫ్ ఇక్సీ. సో ఈ ఐవీఎఫ్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ ప్రొసీజర్ ద్వారానే మనకి ట్యూబ్స్ని బైపాస్ చేస్తాం కాబట్టి ఈ ప్రొసీజర్లో, బికాజ్ ఎగ్ స్పర్మ్స్ని మనం న్యాచురల్గా ఫర్టిలైజ్ కానివ్వకుండా ఎగ్ని మనం బాడీలోంచి బయటికి తీసుకుంటాం, అలాగే స్పర్మ్ శాంపిల్ కూడా తీసుకుంటాము. ఈ ఎంబ్రియో ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బీ డన్ ఇన్ ద ల్యాబ్ అండర్ ద మైక్రోస్కోప్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద ట్యూబ్ మనం మైక్రోస్కోప్ కింద ఫామ్ చేస్తాం కాబట్టి వీఆర్ బైపాసింగ్ ద ప్రొసీజర్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ట్యూబ్. సో ఈ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం డైరెక్ట్గా వెజైనా నుంచి కింద నుంచి మనం ఇంప్లాంట్ చేస్తాం అనమాట యూట్రస్లో. సో మీరు ఇదే ప్రాసెస్ గురించి కనుక్కోండి మీ డాక్టర్ దగ్గర. ఇదే ప్రాసెస్ ద్వారానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా న్యాచురల్ మెథడ్గా లేదా న్యాచురల్గానే బ్లాక్స్ ఓపెన్ అవుతాయా అంటే చాలా కష్టం అండి. దానికి మెడికల్గా కూడా ట్రీట్మెంట్ చాలా అసలు ఉండదన్నమాట. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏజ్ ఇంకా ఎక్కువ అవ్వకముందే ఐవీఎఫ్ గురించి కనుక్కొని దానికి వెళ్తే 100% మీరు ప్రెగ్నెంట్ అవుతారు. రైట్, మరో కాలర్ భాను ఉన్నారు హైదరాబాద్ నుంచి. భాను గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు ఇది డాక్టర్ సిస్ట్ ఉందని చెప్పారు. ఓకే అమ్మా, ఏ రకమైన సిస్ట్? అంటే ఓవరీలో ఉందని చెప్పారు, చిన్న నీట్ బుడగ టైప్ లో. ఓకే, ఒకటే ఉందా అండి, మల్టిపుల్ ఉన్నాయా? లేదు, ఒకటే ఉన్నది, చిన్నగా ఉందని చెప్పారు. ఓకే ఓకే అమ్మా. చిన్నగా ఉందని చెప్పారు. ప్రెగ్నెంట్ అదేంటంటే 2 months టాబ్లెట్ వాడమని చెప్పారు. ఓకే, వాడినా అయిపోయింది 2 months. లాస్ట్ మంత్ నుండి 2 months అయింది. పీరియడ్స్ ఇంకా రాలేదండి నాకు. ఓకే. ఏమన్నా డౌట్ ఏంటంటే ఆ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఏమైనా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉందా అండి? సో జనరలీ సిస్ట్ ఉన్నప్పుడు ఇచ్చే ట్యాబ్లెట్ ఏంటంటే అది ఇండైరెక్ట్గా కాంట్రాసెప్టివ్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. సో అదే ట్యాబ్లెట్ మనం సిస్ట్ తగ్గడానికి వాడతాము, ప్లస్ గర్భ నిరోధక ట్యాబ్లెట్స్ అంటారు కదా, పిల్స్, ఇవి ఆ రకమైన యాక్షన్ కూడా ఉంటుంది. సో మోస్ట్లీ ప్రెగ్నెన్సీ అనేది అయితే ఉండకపోవచ్చు, బట్ రేర్ కేసెస్లో ఇది ఓసీ పిల్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఒక్కసారి పీరియడ్ మిస్ అయింది కాబట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చెక్ చేసుకోండి, ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్ డెసిషన్ అనేది గైనకాలజిస్ట్ని ఫాలో అవ్వచ్చు. చిన్న సిస్టే అంటున్నారు కాబట్టి 2 months మీరు ఆ మెడిసిన్ వాడింది సరిపోతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఇన్ కేస్ ఈ ప్రెగ్నెన్సీ నెగిటివ్ వస్తే కనుక మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ అనేది చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్కారం మేడం. నమస్తే ప్రవీణ్ గారు, చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు హలో ప్రవీణ్ గారు వినిపిస్తోందండి, మీరు మాట్లాడండి. వినిపిస్తుంది మేడం. మీరు టీవీ చూడకుండా డైరెక్ట్గా ఫోన్లో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి ప్లీజ్. మేడం నమస్తే మేడం. చెప్పండి ప్రవీణ్ గారు. మేడం మాకు బాబు పుట్టి 2 months తర్వాత చనిపోయింది. ఓకే. అంటే మామూలుగా లాగా వచ్చి హాస్పిటల్ చేసే వాళ్ళు వచ్చిందని చెప్పింది. ఓకే ఓకే డాక్టర్స్ వల్ల ఎలిజిబిలిటీ ఇవ్వడం వల్ల
డైరెక్ట్ బ్రెయిన్ వెళ్ళిపోయి ఓకే అక్కడ మన పంచాయతీ హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఓకే డాక్టర్ చూసి మాట్లాడారు. అక్కడ పంపించారు. ఓకే అక్కడికి వెళ్ళినాక పెట్టి వేరే చెప్పింది మేడం, హోప్లెస్ ఏం లేదా అని చెప్పేసి ఓకే ఇప్పటికీ అవుతుంది మేడం. ఇప్పటికి 6 months అవుతుందా అండి? లేదు మేడం, 2.5 చనిపోయి బాబు. 2.5 monthsకి చనిపోయారు. ఓకే, చనిపోయి ఎంత కాలం అవుతుంది? 2.5 సంవత్సరం. 2.5 years. ఓకే ఓకే అప్పటి నుంచి మాకు మా శక్తి కూడా అంత రెగ్యులర్ గా రాకపోవడం వల్ల ఓకే. ఓకే. సో పీరియడ్స్ అనేది కరెక్ట్గా రావట్లేదు మీ వైఫ్కి. ఓకే. సో ప్రవీణ్ గారు, అది అంటే బాబు పుట్టిన తర్వాత అలా అయింది కాబట్టి మోస్ట్లీ అది మీకు ఇన్ఫర్టిలిటీకి రీజన్ ఏం ఉండకపోవచ్చు. బికాజ్ ఆఫ్టర్ బర్త్ బాబుకి అలా అయింది కాబట్టి మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కానీ దానికి కానీ ఏం ప్రాబ్లం అనేది దానివల్ల అయితే ఉండదండి. బట్ ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే పీరియడ్ సరిగ్గా రావట్లేదు మీ వైఫ్కి అని చెప్తున్నారు. సో ఫస్ట్ అది ఏంటి ఒక్కసారి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే కొంతమందికి పోస్ట్ డెలివరీ తర్వాత కూడా పీసీఓడి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వచ్చు, లేదా హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ ఉండడము, లేదా థైరాయిడ్ తక్కువ ఎక్కువ అవ్వడం కానీ ఇట్లా ఉన్నా కూడా పీరియడ్స్ టైంకి రావు. లేదా రీసెంట్గా ఈ మధ్యకాలంలో వెయిట్ గెయిన్ ఏమన్నా అయినా కూడా పీరియడ్స్ ప్రాపర్గా ఉండవండి. సో ఒక్కసారి మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఈ ఉన్న రీజన్స్లో ఏ రీజన్ వల్ల తనకు రావట్లేదో చూస్తారు. దాన్ని బట్టి తనకి ట్రీట్మెంట్ చేస్తే కనుక పీరియడ్స్ టైంకి వచ్చేస్తాయి. అండ్ 2.5 years అయిపోయింది కాబట్టి ఇది జరిగి మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఒక్కసారి చెకప్కి తీసుకెళ్ళండి. అలాగే మీది కూడా కౌంట్ టెస్ట్ చేయించేసుకుంటే కంప్లీట్ ఎవాల్యుయేషన్లో మనకు తెలిసిపోతుంది. రైట్, మరో కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి శ్రీలత గారు. శ్రీలత గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీలత. మ్యామ్, నాది ఎండోమెట్రిసిస్ ఆల్రెడీ 2 times ఆపరేషన్ అయింది మ్యామ్. 70 ఒకసారి బోత్ ఓవరీస్ లలో బ్లడ్ సిస్ట్లు ఫామ్ అయ్యాయి మ్యామ్. ఓకే ఓకే. సో లాప్రోస్కోపీ ద్వారా తీసారా అండి? అవునండి, అవును మ్యామ్. ఓవరీ తీసేయలేదు, సిస్ట్ మాత్రం తీసారు. ఓకే. సో 17 తీసాక 1 year కి మళ్ళీ ఫామ్ అయింది మ్యామ్. రైట్ ఓవరీలో సేమ్ ఆపరేషన్ మళ్ళీ చేశారు మ్యామ్. ఓకే. ప్రెసెంట్ గా కూడా సేమ్ ప్రాబ్లం ఉంది మ్యామ్. ఇక్కడ బయట గైనకాలజీ మ్యామ్ కన్సల్ట్ చేస్తే మేడం ఏమంటున్నారు, నీ ఏజ్ 40 కదమ్మా, ఆల్రెడీ ఓవరీస్ ఎట్లా ఉంది మేడం ప్రెసెంట్ రిపోర్ట్ అంటే రైట్ ఓవరీ ఇంటర్నల్ ఈకోస్ మ్యామ్, ఓకే. పోస్టీరియర్ యూట్రియన్ మ్యామ్, ఓకే. రైట్ పారా ఓవరియన్ పెల్విక్ ఎడెన్సిస్, చాలా బల్కీగా ఉంది యూట్రస్, మిగతా కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. నువ్వు బోత్ ఓవరీస్ ప్లస్ యూట్రస్ ఆపరేషన్ ఇమీడియట్ గా తీసేసుకోమ్మా అని అంటున్నారు మేడం. మీ సజెషన్ చెప్పండి మేడం. ఓకే. సో మీరు 40 years అంటున్నారు కదండి. సో 40 yearsలో ఏంటంటే ఎగ్ నంబర్స్ కూడా చాలా తగ్గిపోతాయి. అండ్ మీకు ఆల్రెడీ 2 times ఎండోమెట్రియోసిస్ గురించి సిస్ట్లు తీసేశారని చెప్పారు. సో ఆ సిస్ట్ తీసే ప్రొసీజర్లో ఏమవుతుందంటే నార్మల్గా ఉన్న ఎగ్స్ కూడా కొన్ని వచ్చేస్తాయి సిస్ట్తో పాటు. సో ఏజ్ వల్ల మీకు ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది. దాంతోపాటు 2 times ఆపరేషన్ జరిగింది కాబట్టి ఎగ్ రిజర్వ్ చాలా ఫాల్ అయిపోయి ఉండొచ్చు. సో మీరు కన్సీవ్ కనుక ప్లాన్ చేస్తే డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ డోనార్ ఎగ్ తీసుకొని వెళ్తే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. బికాజ్ ఎండోమెట్రియోసిస్ సిస్ట్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ క్వాలిటీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ మీరు కన్సీవ్ అయినా కూడా అబార్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ, లేదా అసలు ఎంబ్రియో ఫార్మేషన్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తారు. డోనార్ ఎగ్ తీసుకుంటే కనుక మనం జస్ట్ గర్భాశయానికి కొద్దిగా లైనింగ్ ప్రిపరేషన్కి మెడిసిన్ ఇచ్చేస్తే హస్బెండ్ స్పర్మ్ వాడి మీకు 100% న్యాచురల్ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఇంకొకటి ఏంటంటే యాజ్ సూన్ యాజ్ మనం ఎండోమెట్రియోసిస్కి సర్జరీ చేసుకున్న 6 monthsలో కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయాలి. బికాజ్ ఇట్ ఈస్ అ రికరింగ్ ప్రాసెస్. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ బాడీలో జరుగుతూ ఉంటుంది. ఒకసారి తీసేసాం కదా అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, మళ్ళీ వస్తూనే ఉంటుంది అది. సో సర్జరీ తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తేనే బెటర్. సో కన్సిడరింగ్ యువర్ ఏజ్ అండ్ మీ ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఐ వుడ్ సజెస్ట్ అ డోనార్ ఎగ్ అండ్ హస్బెండ్ స్పర్మ్. దట్ విల్ బి బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. రైట్, శ్రీలేఖ ఉన్నారు కడప నుంచి కాలర్. శ్రీలేఖ గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ శ్రీలేఖ. ఇక్కడ రాయచూర్ నుండి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, చెప్పండి మా. పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది మేడం నాకు. ఓకేనమ్మా. నా వయసు 22.
ఓకే 22. అవును. ఇది మేము ఇక్కడ కూడా చెక్ చేయించుకున్నాం పిల్లల కోసమే. మా ఆయనకి కణాలు ఫోమ్స్ అంటారు కదా, అవి వీక్ ఉన్నాయని చెప్పారు. అంటే కౌంట్ తగ్గిందా అండి లేదా 0 ఉన్నాయా, ఏమని చెప్పారు ఎగ్జాక్ట్గా? వాళ్ళు ఎగ్జాక్ట్ ఏం చెప్పారంటే 5% మాత్రమే యాక్టివ్ గా ఉంది అని చెప్పారు. ఓకే, సో మొటైల్ స్పర్మ్స్ అనేవి ఓన్లీ 5% ఉన్నాయి. ఓకే 5% ఉన్నాయి యాక్టివ్ అని చెప్పారు. ఓకే అమ్మా. మీ హస్బెండ్ ఏమన్నా అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ హ్యాబిట్స్ ఉన్నాయండి? ఆల్కహాల్ అంటే చేస్తారు మేడం. ఓకే, అండ్ జాబ్ ఏం చేస్తారు తను? జాబ్ ఏం లేదు మేడం, వ్యవసాయం చేసుకుంటాం పల్లెటూరులో. ఓకే ఓకే. సో అయితే శ్రీలేఖ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా మీరే చెప్తున్నారు. మీ సైడ్ పీరియడ్స్ అన్నీ కరెక్ట్గా టైంకి వస్తాయా? పీరియడ్స్ నాకు కరెక్ట్ గానే మంత్లీ కరెక్ట్ గానే వస్తుంది మేడం, నాకేం ప్రాబ్లం లేదు. స్కాన్ కూడా చేయించుకున్నాను. ఓకే, సో క్లియర్ కట్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ లానే అనిపిస్తోంది. సో మేల్ స్పర్మ్స్లో మనము 3 పారామీటర్స్ చూసుకోవాలన్నమాట. ఒకటి కౌంట్ ఎలాగుంది, నెక్స్ట్ మొటిలిటీ ఎలాగుంది, అండ్ మార్ఫాలజీ. ఈ 3 పారామీటర్స్ మనం చూడాలి. కౌంట్ బాగున్నా కూడా మొటిలిటీ తక్కువ ఉన్న ప్రెగ్నెన్సీ రాదనమాట. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఓన్లీ 5% స్పర్మ్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి అంటున్నారు. సో అది కూడా మీరు ఒక పర్ఫెక్ట్ IVF ల్యాబ్లో చేయిస్తే ఇంకా అంతకంటే తక్కువే ఉండొచ్చు. సో అసలు ఎంత తక్కువ ఉంది, బికాజ్ మీరు న్యాచురల్గానే చూస్తూ వచ్చారు కాబట్టి మొటైల్ స్పర్మ్స్ తక్కువ ఉండడం వల్ల నేను IUI ప్రాసెస్ ఏమైనా మీరు ట్రై చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తానండి. సో ఇట్లా తక్కువ మొటైల్ స్పర్మ్స్ ఉన్న కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి IUIలో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అందే అవకాశం బాగుంటుంది. అండ్ దీనికి మెడికేషన్స్ ఉంటాయండి. సో ఆల్కహాల్ కూడా కొంచెం కట్ డౌన్ చేసి వీక్లీ ప్రాబబ్లీ వన్స్కి రెస్ట్రిక్ట్ చేసుకున్నట్టయితే తన కౌంట్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్కువ వేడి ఎన్వైరన్మెంట్కి వెళ్ళకుండా లూజ్ గార్మెంట్స్ వేసుకోవడము ఇట్లాంటివి చేస్తే కొద్దిగా న్యాచురల్గానే కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం మంచి ఫుడ్ తింటూ. సో మీరు ఇది ఫాలో చేస్తూ డైట్ ఫాలో చేస్తూ అండ్ ఒక్కసారి ఇన్ఫర్టిలిటీ డాక్టర్ దగ్గర మళ్ళీ ఒకసారి స్పర్మ్ శాంపుల్ రిపీట్ చేయించి చూడండి. వాళ్ళు మీకు మెడిసిన్స్ ఇస్తారు. ఇన్ కేస్ చాలా తక్కువ ఉంది అంటే కనుక IUI కానీ IVF ప్రొసీజర్ కానీ మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. రైట్, మరో కాలర్ నవ్య ఉన్నారు హైదరాబాద్ నుంచి. నవ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. హలో. హలో, హాయ్ నవ్య, చెప్పండి మా. నమస్తే డాక్టర్. నమస్తే అండి. నా పేరు నవ్య అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే అమ్మా. నాకు వచ్చేసి ఎగ్ ప్రాబ్లం ఉందండి. అదేంటంటే రిలీజ్ అవ్వడానికి ఫస్ట్ లో టైం తీసుకుంటున్నారు. దాని గురించి నేను ఇంజెక్షన్స్ కూడా యూజ్ చేశాను. ఓకే, 2 ఇంజెక్షన్స్ తీసుకున్నాను. ఈ 3 months కూడా ఇంకొక ఇంజెక్షన్ తీసుకుంటాను. ప్రాబ్లం అయితే ఏం లేదు, వైఫ్ హస్బెండ్ లేదు. ఓన్లీ నాకు వచ్చేసి ఈ ఎగ్ ప్రాబ్లం ఒక్కటే ఉంది. అంటే ఎగ్ పెరగట్లేదా అండి, రిలీజ్ అవ్వట్లేదా? అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది అని చెప్పి నాకు మెడిసిన్స్ ఇవ్వడము, ఇంజెక్షన్ చేయించడం, ఎగ్ సైజ్ దాని సైజ్ చూడడం అలా చేశారు. ఫాలిక్యులర్ స్టడీ చేశారు, రైట్? ఫాలిక్యులర్ స్టడీ చేశారు. అయితే ఒక చోట మెడిసిన్ వాడాము, అక్కడ సెట్ కాలేదని చెప్పి వేరే చోటకి వచ్చాము. అయితే వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మెడిసిన్ వాడుతున్న దగ్గర నుంచి 12th day, 14th day, 16th day అలా మేము ఫాలిక్యులర్ స్టడీ చేయించుకుంటుంటే ఏ డే రోజు గ్రోత్ వచ్చింది. ఏ డే వరకు వస్తుంది మీకు 18 mm సైజు? 18 mm సైజ్ అంటే అది ఎన్నో డేకి? డే 14నా, డే 16నా? అంటే 12th నేమో 17, 20 అలా వస్తుంది మేడం. ఓకే. 14th వచ్చేసరికి 22, 26 అలా వస్తుంది. 16th వచ్చేసరికి రప్చర్ అవుతుంది. ఓకే ఓకే. బట్ ఏంటంటే కన్సీవ్ అవ్వడం లేదు. యా PCOD ప్రాబ్లం అని ఏమని చెప్పారా అండి? ఏమీ లేదని చెప్పారండి, ఓన్లీ ఎగ్ రిలీజ్ ప్రాబ్లమే. అన్ని టెస్ట్లు కూడా చేయించుకున్నాను నేను. హస్బెండ్ సైడ్ అంతా క్లియరే ఉందా అండి, కౌంట్ కానీ? ఆయనంతా క్లియర్ ఉంది, నాకు వచ్చేసి ఒక్క ప్రాబ్లమే ఉంది. ఓకే, సో మీరు వెయిట్ ఎంత ఉంటారు నవ్య గారు? 60, 65 లోపు ఉంటామండి. ఓకే ఓకే. సో వెయిట్ కూడా అంత ఓవర్ వెయిట్ ఏం అనిపించట్లేదు, యావరేజ్ వెయిటే ఉన్నారు. సో ఎగ్ రిలీజ్ ప్రాబ్లం జనరలీ PCOD ఉన్న వాళ్ళలో కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎగ్ రిలీజ్ అనేది కొంచెం ప్రాపర్గా అవ్వదు, గ్రోత్ కూడా చాలా స్లో అవుతుంది. లేదా ఒబీస్ కొంచెం లావు ఉన్న వాళ్ళలో కూడా స్లో ఉంటుంది అనమాట. సో మనం దీన్ని హేస్టెన్ చేసుకోవచ్చు. ఇంజెక్షన్స్ ఉంటాయి, గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇస్తే మంచి క్వాలిటీ కూడా పెరుగుతుంది, సైజ్ కూడా పెరుగుతుంది ఎగ్స్ది. సో ఇన్ కేస్ మీరు ఇంజెక్షన్స్ ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటే గొనడోట్రోపిన్ ఇంజెక్షన్తో ఒకసారి ఎగ్ రిలీజ్ ప్లాన్ చేస్తే మీకు ఒక సైకిల్ అవ్వకపోయినా నెక్స్ట్ 2-3 cyclesలో డెఫినెట్లీ హెల్తీ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది.
సో ఎగ్ రిలీజ్ ప్రాబ్లం ఇది కంప్లీట్లీ మేనేజబుల్ విత్ మెడికేషన్స్. మీరు అంతా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మీరు బాడీలో ఫిజికల్ యాక్టివిటీ పెంచి ఎక్సర్సైజ్ డైట్ ప్రాపర్గా చేస్తే ఎగ్ గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది, రిలీజ్ అవ్వడం కూడా ప్రాపర్గా అయిపోతుంది. దీనికి కావాల్సింది జస్ట్ పేషెన్స్ అండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మెయింటైన్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ డయట్ అండ్ జస్ట్ కీప్ ఆన్ మీ ఇంటర్ కోర్స్ డేట్స్ ఏంటి, ఫర్టైల్ పీరియడ్ అనేది డాక్టర్ ద్వారా తెలుసుకోండి. అండ్ ప్లీజ్ కీప్ యూజింగ్ ఫోలిక్ యాసిడ్ ఆర్ ఎనీ యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ మీ డాక్టర్ని అడిగి తీసుకోండి, డెఫినెట్లీ కన్సీవ్ అవుతారు. అలాగే ఈ ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడుతున్నాం కదా డాక్టర్ గారు, అంటే ఫస్ట్ మనకి అంటే మీరు కొన్ని చెప్పారు, అంటే టూ మచ్గా పెయిన్ ఉండడం అని, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత 10 years తర్వాత తెలుస్తుంది అని. కానీ అంతకు ముందు తెలుసుకునే ఛాన్సెస్ ఉండవంటారా? తెలిస్తే కనుక ఎలాంటి కేర్ తీసుకోవచ్చు? సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? యా, సో ఎండోమెట్రియోసిస్కి సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చేసి ఏ సిమ్టమాటిక్ కూడా ఉండొచ్చండి. అసలు ఎండోమెట్రియోసిస్ ఉంది అని వాళ్ళకి కూడా తెలియదు, స్కాన్స్లో కూడా అర్థం కాదు. సో చాలా వరకు తెలీదు, ఏంటంటే చూస్తే జస్ట్ ఇన్ఫర్టిలిటీ మాత్రమే, సంతానం కలగట్లేదు అని వస్తారు. వాళ్ళకి ట్యూబ్స్ బాగానే ఉంటాయి, ఓవరీస్లో ఎగ్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. బట్ చిన్న చిన్న ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ ప్రాసెస్ అనేది బాడీలో స్టార్ట్ అయ్యి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల, క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదనమాట. సో ఇది చాలా వరకు అన్ని టెస్టులు నార్మల్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి లాంగ్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని కనుక్కోవాలి అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తారు డాక్టర్ దగ్గర. సో ఇలా సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇది డెఫినెట్గా కనుక్కునే ప్రొసీజర్ వచ్చేసి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండి. స్కాన్ ద్వారా కూడా మనం ఎండోమెట్రియోసిస్ని కనుక్కోలేము, ఓన్లీ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ అంటే అబ్డామిన్లో చిన్న హోల్, ఒక కీ హోల్ అంత సైజులో హోల్ చేసి స్కోప్ కెమెరా అనేది పంపించి హోల్ అబ్డామిన్ని స్కాన్ చేస్తారు. సో స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎండోమెట్రియోటిక్ ఇంప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తారనమాట. యూట్రస్ పైన ఉండొచ్చు, ఓవరీస్ పైన ఉండొచ్చు, ఇంటెస్టైన్స్ పైన ఉండొచ్చు. సో ఎక్కడైనా స్పాట్స్ కనిపిస్తే వాటిని మనం చిన్నగా కరెంట్ పాస్ చేసి బర్న్ చేసేస్తాం స్పాట్స్ని. సో ఆ ఎండోమెట్రియోసిస్ మళ్ళీ పెరిగే అవకాశాలు అరెస్ట్ అయిపోద్ది అక్కడికే. సో ఇట్లా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకే మనం చేసి చూస్తాము, కానీ సిమ్టమ్స్ లేని వాళ్ళు, వేరే అన్ని టెస్టులు నార్మల్ ఉన్న వాళ్ళకు కూడా మేబీ ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చా అని సస్పెక్ట్ చేసినప్పుడు 5 to 6 years వెయిట్ చేసి ఒక్కసారి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి చెక్ చేస్తామన్నమాట స్పాట్స్ ఉన్నాయా లేదా. ఇన్ కేస్ ఉన్నట్టయితే దీనికి ట్రీట్మెంట్ ఉంటుందండి, కాకపోతే కన్సీవింగ్ ఫాస్ట్ ఇస్ ద కీ. ఎంత త్వరగా మీరు కన్సీవ్ అయితే ఆ ఎండోమెట్రియోసిస్ అనేది మీ బాడీని ఎఫెక్ట్ చేయకముందే ఒక హెల్తీ బేబీ మన చేతిలో ఉంటుందన్నమాట. సో మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది దీనికి, సర్జికలీ కూడా ఇట్ ఈస్ మేనేజబుల్. బట్ ద కీ ఈజ్ గెట్ ప్రెగ్నెంట్ ఫాస్ట్. సో ఉంది అని తెలుసుకున్న వెంటనే ప్రెగ్నెన్సీకే ప్లాన్ చేయండి. ఫాస్ట్ అంటే ఎలాగా, న్యాచురల్గా అవ్వరు, ఐదర్ మెడిసిన్స్ యూస్ చేయండి, లేదా ఐయుఐ ప్రాసెస్లో ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి చాలా మంచిగా రిజల్ట్స్ ఉంటాయండి. ఇన్ కేస్ ఐయుఐలో కూడా 2-3 cycles అవ్వట్లేదు అంటే బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ ఫైనల్ ట్రీట్మెంట్ విల్ బి ఐవీఎఫ్. ఎండోమెట్రియోసిస్లో ఐవీఎఫ్లో కూడా చాలా మంచి సక్సెస్ రేట్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ గురించి మీ డాక్టర్ని కనుక్కోండి అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏదో ఒక విచ్ ఎవర్ వే ఈజ్ సూటబుల్ ఫర్ యువర్ బాడీ, మీ డయాగ్నోసిస్కి తగ్గట్టు డాక్టర్ సజెస్ట్ చేసిన వేలో ఐయుఐ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ మీరు కన్సీవ్ అవ్వచ్చు. రైట్, కరీంనగర్ నుంచి మరో కాలర్ ఉన్నారు, రాజలక్ష్మి గారు. రాజలక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రాజలక్ష్మి గారు, చెప్పండి. మేడం మా మ్యారేజ్ 18 years అవుతుంది. ఓకే, నాకు ఒకసారేమో లాప్రోస్కోపీ అయింది ఇట్లా PCOD సమస్య వల్ల. ఓకే, మళ్ళీ ఒక 4 years తర్వాత మయోమెక్టమీ చేశారు. ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సరే మేడం. లాప్రోస్కోపీ అయిన తర్వాత 5 years కి అట్లా అయింది. నేను ఎనీమియా పేషెంట్ని మేడం. ఓకే, అయితే ఇప్పటి వరకు ఒకసారి కూడా కన్సీవ్ కాలేదు. అసలు ఎట్లా ప్రొసీడ్ కావాలి పిల్లల కోసం అనేది అర్థం కావట్లేదు మేడం. ఎక్కడికి వెళ్ళినా అవుతుంది, నార్మల్ గానే చెక్ కావాలి కానీ అని అంటున్నారు. అవి ఇవి ఏమి వద్దు అంటున్నారు. IVF ప్రొసీడ్ అవ్వచ్చా లేదా అని. యా, మీకు మ్యారేజ్ 18 years అవుతుంది అంటున్నారు. మీ వయసు ఎంత ఉంటుందండి? 38 మేడం. 48 38? 38. 38. ఓకే, సో 38 ఏజ్ గ్రూప్ అంటే మనకి ఇంకా న్యాచురల్గా చూసే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మేబీ విదిన్ 2 or 3 months మీరు కన్సీవ్ అయ్యేలాగానే ప్లాన్ చేసుకోవాలి. డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో ఫర్ IUI. ఒకసారి IUI ట్రై చేయండి. బికాజ్ మయోమెక్టమీ ఇక్కడ సీనియర్ మోస్ట్ శ్రీచంద్ర హాస్పిటల్లో మేడం ని కన్సల్ట్ చేస్తే 3 years మెడిసిన్ కంటిన్యూగా వాడినాం. వాడితే మేడం అన్నారు IUI ద్వారా నీకు అంత రిజల్ట్ ఉండదమ్మా, నీకు హెల్త్ ఇష్యూస్ అయితే
కంప్లీట్ గా ఎనిమియా పేషెంట్ కదా అంటున్నారు మేడం. ఓకే, అంటే అనీమియా అంటే మనం అది ట్యాకిల్ చేసుకోవచ్చండి. మీరు అనీమియాకి మనం ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి, ఇవన్నీ యూస్ చేసి ఐయుఐ ఇస్ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి. న్యాచురల్ కన్సెప్షన్ ఎలా ఉంటుందో దాంట్లో ఏ ప్రొసీజర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మీకు బ్లడ్ లాస్ ఉండదు, ఏమీ ఉండదు. ఇట్స్ జస్ట్ 2 minute ప్రొసీజర్. మీరు డెఫినెట్గా ఐయుఐ ఒకసారి ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఐయుఐలో అవ్వట్లేదు అంటే ఐవీఎఫ్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అనీమియా ఉన్నా సరే ఐవీఎఫ్లో కూడా మీకేం ప్రాబ్లమ్స్ ఉండవండి. మనము అన్ని మెడిసిన్స్ పెట్టి మీ హిమోగ్లోబిన్ అట్లీస్ట్ ఒక 9-10 వచ్చిన తర్వాత మీరు ప్రొసీజర్ చేసుకుంటే ఏమి ఇబ్బందులు ఉండవండి. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీ ఏజ్ 38 years ఇస్ నాట్ ఎ స్మాల్ ఏజ్. మీరు యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ తొందరగా కన్సీవ్ అయిపోతే మీరు అంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఫైబ్రాయిడ్స్ కూడా ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో తీపించుకున్నారు కాబట్టి త్వరగా మీరు ప్లాన్ చేసుకోండి. పీసీఓడి కూడా సర్జరీ చేయించేసుకున్నారు, ఛాన్సెస్ ఇప్పుడు బాగుంటాయి. ఐయుఐ గురించి డెఫినెట్లీ కనుక్కొని ఒక్కసారి ఐయుఐ అయితే ట్రై చేయండి మా. రైట్ డాక్టర్ గారు, ఎండోమెట్రియాసిస్ సంబంధించి చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.